ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని, గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే కానీ, జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి. భగవంతుడు మీతోనే ఉంటాడు. మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి. ఈ యొక్క జాతకం, ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది. కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు. వృశ్చిక రాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, బయట ప్రశాంతంగా కనబడుతున్నట్టు కనబడతారు, లోపల ఒక పెద్ద యుద్ధం జరుగుతుందండి. గురు భగవానుడు 8వ స్థానంలో ఉన్నాడు. ఇంకొక నెల వెయిట్ చేయండి, మీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి. 9లోకి లాభంలోకి వెళ్ళబోతున్నాడు. ఈ నెల మీరు చాలా స్త్రీ పురుషులు ఇరువురు కూడా జాగ్రత్త పడాల్సినటువంటి ఒక అవసరం ఉంది. చివరి వరకు చూస్తే మీలో ఎంత కలత ఉందో, ఎక్కడ మీరు కరెక్ట్ చేసుకోవాలో, తప్పుడు నిర్ణయాలు ఎలా అవాయిడ్ చేయాలో, ఏ విషయంలో మౌనం పాటించాలో మీకు తెలుస్తుంది. గురు భగవానుడు 8వ స్థానంలో, రహస్యాలు, మార్పులు, అకస్మాత్తుగా పరిణామాలు కనిపిస్తున్నారు. శని భగవానుడు 5వ స్థానంలో, బుద్ధి, క్రమశిక్షణ, పరిరక్షణలో ఉన్నారు. రాహు 4వ స్థానంలో, ఇల్లు, ఆస్తి, అంతర్ముఖ కలత వీటి మీద ఉన్నారు. కేతు 10వ స్థానం, కెరియర్, పేరు, విరక్తిలో ఉన్నారు. కుజుడు, మంగళుడు వృశ్చిక రాశి అధిపతి, శక్తి నియంత్రణలో ఉన్నాడు. దీని అర్థం అంటే, బయట ప్రశాంతంగా కనిపించడం, లోపల పెద్ద మార్పు జరుగుతుంది. కెరియర్ ట్రూత్ ఇదే అని కూడా చెప్పచ్చు. గుర్తుపెట్టుకోకపోతే సంబంధాలు, కెరియర్, న్యాయ పోరాటం దెబ్బతింటూనే ఉంటారు. ఇంకా ఉద్యోగస్తుల్లో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా పని లోతుగా ఉంటుంది, బాగా లోతుగా ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. గుర్తింపు తగ్గినట్టు కనిపిస్తుంది కానీ గుర్తింపు వస్తుంది. ఈ నెల జాబ్ మార్పు వద్దు. ఫిబ్రవరి నెల ఒక్క నెల ఓపిక పట్టండి. 18 months తిరుగులేదండి వృశ్చిక రాశి వారికి. మార్చ్ 23 తర్వాత అమేజింగ్ అని కూడా చెప్పచ్చు. నిశ్శబ్దంగా పనిచేస్తే భవిష్యత్తులో పెద్ద లాభం పొందుతారు. మీ పని రికార్డ్ అవుతుంది. రివార్డ్ ఆలస్యమైనా కూడా రివార్డ్ వస్తుంది. ఇక నూతన ఉద్యోగం కోసం చేసినప్పుడు ఇంటర్వ్యూలో ఆలస్యంగా వచ్చిన అవకాశం చేతులు జారినట్టు కనిపిస్తుంది, కానీ అవకాశాలు ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు వచ్చేస్తుంది. సరైన సమయం ఇంకా రాలేదని అనుకోండి, కానీ యు ఆర్ ఎలిజిబుల్. ఇండస్ట్రీలో బ్యాక్డోర్ నిర్ణయాలు వద్దు. ఏ విధమైనటువంటి విషయాలు, అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకండి. సర్వీస్ సెక్టార్లో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో రహస్య డీల్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్లాన్లను అందరికీ చెప్పకండి, ఒంటరిగా నిర్ణయం తీసుకోండి. ఈ నెల రహస్యమే రక్షణ. ఆర్థిక పెట్టుబడులు ఎలా ఉంది, షేర్ మార్కెట్ ఎలా ఉందంటే, ఆకస్మిక ఖర్చులు పెరుగుతున్నాయి. ఆర్థికంగా లాభాలున్నా నిలవదు. హై రిస్క్ ట్రేడింగ్ అస్సలు వద్దు. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి లాంగ్ టర్మ్లో. డబ్బుల విషయంలో సహనం, సేఫ్టీ రెండు కావాలి. ఇంకా చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. మంచి మంచి పోటీ పరీక్షలు రాబోతున్నాయి. పరీక్షల్లో విజయం సాధించండి. విదేశీయ చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి యూనివర్సిటీ నేర్చుకోండి, మంచి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి విదేశీయ ఉద్యోగులకి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయి. ఇంకా డాక్టర్స్, అడ్వకేట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ లేదా డిఫెన్స్ కానీ ఇలాంటి సర్వీస్ సెక్టర్, పబ్లిక్ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఇదంతా కూడా మంచి సమయం. ఫిబ్రవరి 20 తర్వాత ఇవన్నీ కూడా జరుగుతాయి. తర్వాత వ్యవసాయదారులకి భూగర్భ జలాల యొక్క సమస్య మొదలవుతుంది. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. రిస్క్ తగ్గించండి. సంప్రదాయ పద్ధతిలో మంచిదని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్, కుటుంబ ఆస్తి విషయంలో గొడవలు వచ్చే అవకాశాలు బాగున్నాయి. కొనుగోలు కొంచెం ఆలస్యమైన, అమ్మకం, లీగల్ క్లారిటీ అవసరం. మాట కంటే పేపర్లు చాలా ముఖ్యం. వృశ్చిక రాశి చెబుతున్నారా. ఇంకా కోర్టు కేసులు అనేటప్పటికీ కేసులో రహస్య మలుపులు, ప్రత్యర్థి వ్యూహం మారుతుంది. మీరు నిశ్శబ్దంగా ఉంటేనే పై చేయి, లాయర్ మాట వినండి. ఇక కుటుంబ సభ్యుల మధ్య ఒకళ్ళ పట్ల ఒకళ్ళ అనుమానాలు, మాటల వల్ల గాయాలు, పిల్లల విషయంలో టెన్షన్. అడిగే ప్రేమ కాదు, ఇచ్చే ఓర్పు అవసరం కూడా ఉండాలి ఈ నెల. అదే మీరు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఒక విషయం. ఇంకా హార్మోన్ల సమస్య, స్ట్రెస్, చిన్న గాయాలు ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. శస్త్రచికిత్స కూడా అవకాశాలను వృశ్చిక రాశి వెళ్తున్నారా. ధ్యానం అవసరం. ఒంటరిగా కొద్దిసేపు గడపండి. అందరితో మాట్లాడడం మానేయండి.
ఇక వృశ్చిక రాశి మిత్రులకి ఎరుపు రంగు, గోధుమ రంగు చాలా కలిసి వస్తుంది అదృష్ట రంగుల్లో. అదృష్ట సంఖ్య 9 అని కూడా చెప్పొచ్చు. అదృష్ట దిక్కు దక్షిణం. అదృష్ట రోజు మంగళవారం. అదృష్ట సమయం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు. ఈ సమయంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా మంచి నిర్ణయాలు అవుతుంది. చక్కగా నిర్ణయం తీసుకుని ముఖ్య నిర్ణయాలు ఒంటరిగా తీసుకుంటే మంచిది. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణించండి. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన ఎక్కువ చేయండి. 19 ప్రదక్షిణాలు చేయండి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి 19 ప్రదక్షిణాలు చేయండి. కోపాన్ని బయట పెట్టవద్దు. ఇదే ప్రధాన పరిహారం అని కూడా మీకు చెప్పచ్చు. వృశ్చిక రాశి వారి గారు మీరు ఎంత వయస్సు ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం దగ్గర, మీ కులదైవం దగ్గర వెలిగించండి. ఈ నెల మీరు మీ భావాలు నియంత్రిస్తే మొత్తం సర్దుకుంటారు. ఈ సంవత్సరం అంతా కూడాను అంతర్గత శక్తిని మేల్కొలిపేలా ఉండాలి. ఈ నెల మీరందరూ కూడాను గ్రహస్థితి లోతుగా శాస్త్రీయంగా 100% మ్యాచ్ అయ్యే విధంగా ప్రశ్నిస్తే లాజిక్ ఉంది. ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. అంతే. ఇంకా మార్చ్ చూసుకోండి, ఇంకంతా మీదే. మార్చ్ మొత్తం మీదే. ఎట్లా ఉండబోతున్నారంటే ఇంకా నెక్స్ట్ మంత్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకాని కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. నెగిటివ్స్ అంతా తొలగిపోతుంది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. రథసప్తమి. ఈ రథసప్తమి అంటే ఏంటి అసలు? అసలు ఎందుకు చేయాలి? ఆ రోజు చేయవలసిన విశేషాలు అంటే సూర్య జయంతి అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ఒక డే, హెల్త్ డే అని కూడా చెప్పచ్చు. అందరికీ నమస్కారం. రథసప్తమి అంటే కేవలం ఒక పండుగ కాదు, ఇది సూర్యుని యొక్క మహోత్సవం. అందరూ కూడా సూర్య నమస్కారం అంటుంటారు చూసారు. ఆ 12 నమస్కారాలు బెండ్స్ అంతా చేయకుండా సూర్యుడికి చేసుకుంటే శరీరంలో ప్రతి అవయవం కదులుతుంది. ఫస్ట్ ఆరోగ్యం అంటేనే సూర్యుడు, సూర్యుడు అంటేనే ఆరోగ్యం. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి నాడు సూర్యుడు తన దివ్య రథంపై ఉత్తరాయణ ప్రయాణం ప్రారంభిస్తారు. శాస్త్ర విశ్వాసం ఇది. అంటే దక్షిణాయనం అయ్యి ఉత్తరాయణ ప్రారంభం కావాలి కదా. 7 గుర్రాల మీద కూర్చొని, రథం మీద కూర్చొని సూర్యుడు తన యొక్క యాత్రను ప్రారంభిస్తున్నట్ట 7 దిక్కులకి. అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ప్రారంభించేశారు. అందుకని దీన్ని సూర్య జయంతి అని కూడా అంటారు. సూర్యుని రథానికి 7 గుర్రాలు, ఇవి 7 వర్ణాలు, 7 రోజులు, 7 శక్తులు సూచిక. ఈరోజు చేసిన సూర్యారాధన వల్ల ఆరోగ్యం, శక్తి, తేజస్సు, దీర్ఘాయుస్సు లభిస్తాయని శాస్త్రోక్తి. చేస్తే మంచిది కదా. అర్క స్నానం, ఈ జిల్లేడాకు ఉంటుంది కదా, ఆ జిల్లేడాకుని నెత్తి మీద పెట్టుకొని తల ముందు నువ్వుల నూనెతో చక్కగా శరీరంతో అభ్యంగన చేసి సూర్యుడు ఉదయించగానే లేచి వారికి నమస్కారం చేసి ఆ జిల్లేడాకు పెట్టి మంచి వేడి నీళ్లతో స్నానం చేసి అది పడుతుండగా ఆ ఆకుని కింద పడేయకుండా చేయాలి స్నానం. అదే నీళ్ళ యొక్క ఫోర్స్తో పడిపోవాలి. పెట్టుకోవడం మాత్రం మన బాధ్యత. అది జిల్లేడాక అంటే అవును, అక్కడే శ్వేతార్క మూల నివాసాయ. ఆయన శ్వేతార్కం అంటే ఆయనకి చాలా ఇష్టం, తెల్లటి జిల్లేడు అంటే. ఆ అర్కం ఎలా పెట్టుకోవాలి? ఆకులు తల, భుజాలు, మోకాళ్ళపై ఉంచుకొని స్నానం చేయాలి. ఇది రోగ నివారణకు ఒక అద్భుతమైనటువంటి శక్తి. కాబట్టి ఆన్లైన్లో తెచ్చుకొని, సిటీలో ఉన్న వాళ్ళకి దొరకవచ్చు, ఆన్లైన్లో తెచ్చుకొని, లేదా కొంచెం అటుపక్క అలా వెళ్ళండి. ఊరు బయట వెళ్ళాలంటే ఎక్కడ పడితే అక్కడ జిల్లేడు చెట్టు ఉంటుంది, తెంచి పెట్టేసుకొని కవర్లో పెట్టేసుకోండి, చక్కగా తీసుకోండి. ఇంకా తూర్పు దిశగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం నీళ్లు వదలడము. ఓం హ్రీం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపం చేసి నీళ్లు వదలండి. మళ్ళీ చెప్తున్నా, ఓం హ్రీం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అని 7 సార్లు కానీ 12 సార్లు కానీ నీళ్లు వదిలి జపం చేయండి. చాలా బాగుంటుంది. ఇంకా జనరల్గా యోగా పద్ధతిలో సూర్య నమస్కారం అనేది ఉంటుంది కదా, ఆ పద్ధతి ప్రకారం దానికి ఒక్క సూర్య నమస్కారాన్ని 7 సార్లు చేయాలి. అంటే 12 కలిపితే 1, దాన్ని అలా 7 సార్లు చేయండి. సంవత్సరానికి కావాల్సిన ఎనర్జీ నకసిక పర్యంతం ఆరోగ్యం అంతా బ్రహ్మాండంగా అయిపోతుంది. ఆరోగ్యం సూర్యానుగ్రహం వల్లే లభిస్తుంది. కాబట్టి రథసప్తమి నాడు చేసిన సూర్యారాధన సంవత్సరంతో శక్తినిస్తుంది. అద్భుతమైనటువంటి విశేషాలను పొందుతా. ఈరోజు ఏం చేయాలి? ఉదయం లేవగానే అద్భుతంగా పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి. మంచి ఒక చెట్టు నాటాలి. ఒక్క చెట్టు అయినా ఈరోజు నాటాలి అని చెప్పడం
దీంట్లో ఎలా ఉంటుందంటే ఆ రోజు విశిష్టత ఏం చెప్పుకోవాలంటే సూర్య జయంతి కూడా అని పిలుస్తారు. ఆరోగ్యం, దీర్ఘాయుషు, తేజస్సు, మహాశుభదనం, శరీరం నుండి అలసట, రోగ నివారణకు అనుకూలం, పితృదోషాలని తొలగిపోతాయి రేపు కానీ ప్రార్థన చేస్తే. ఉదయం సూర్యోదయానికి ముందే లేచి తూర్పు దిశగా నిలబడి సూర్య నమస్కారాలు చేసి ఏం చేయాలి, మన నైవేద్యం ఏం చేయాలి, బెల్లం పొంగలి, తీపి పొంగలి, గోధుమ, బెల్లం, నెయ్యి ఇవన్నీ కూడా దానం ఇయ్యొచ్చు, నైవేద్యంగా పెట్టచ్చు. మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తారీఖున 2026 మహాశివరాత్రి వస్తుంది. ఇక శివరాత్రి అనగానే అందరూ దేవాలయాలకు వెళ్ళి అభిషేకారాధన చేసేసుకొని చాలా అద్భుతంగా చేస్తారు కదా. కాస్త దాని గురించి కొంచెం ఎన్లార్జ్ చేసి చూద్దాం. శివరాత్రి ఒక్క రాత్రి జీవితాన్ని మార్చే శక్తి అండి. ఆ శివుడు గరళకంఠుడు భోళాశంకరుడు మనకందరికీ అనుగ్రహం ఇచ్చే అందరికీ ఒక శుభదినం చెప్పచ్చు. నమస్కారం భక్తులారా. మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం కాదు, కేవలం జాగరణ కాదు. ఇది మనలో అజ్ఞానాన్ని చీల్చి చెండాడి రాత్రి. ఇది శివతత్వాన్ని అనుభవించే ఒక అద్భుతమైనటువంటి రాత్రి అని కూడా చెప్పచ్చు. శివరాత్రి ఎందుకు అంత ప్రత్యేకమో, ఈ ఒక్కరోజు ఎందుకు జీవితానికి కీలకమో, నిజంగా శివుడు ఏమి ఇస్తాడో మీకు స్పష్టతగా అర్థమవుతుంది ఈ వీడియో పూర్తి చూస్తే. శివ అంటే శుభం, రాత్రి అంటే అజ్ఞానం. ఆ యొక్క శుభాన్ని ఇచ్చే శివుడు అజ్ఞానాన్ని ఇచ్చే ఆ రాత్రిని తొలగించే రాత్రి శివరాత్రి. అజ్ఞాన్ని నశించి శుభతత్వం వెలుగులోకి వచ్చే రాత్రి. ఈ రాత్రి శివుడు పుట్టినరోజు కాదండి, బాగా గుర్తుపెట్టుకొని. వివాహం జరిగిన రోజు మాత్రమే కాదండి, ఇది మన చైతన్యాన్ని మేలుకొలిపే రోజు కూడా. ఈ రాత్రి ఎందుకు అంత శక్తివంతమైనదంటే పురాణాల ప్రకారం మహాశివరాత్రి నాడు భూమి, ఆకాశం, బ్రహ్మాండ శక్తులు ఒకే లయలో ఉంటాయి. మన శరీరంలో శక్తి సహజంగా పైకి ప్రయాణిస్తాయి. అందుకే ధ్యానం సులభం, మంత్ర జపం ప్రభావవంతంగా ఉంటుంది, మనసు నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది భక్తి కాదు, శరీరం మనసు యొక్క శాస్త్రం అని కూడా చెప్పచ్చు. శివలింగం రాయి కాదు, దీని గురించి తెలుసుకోవాలి అందరూ కూడా. అది ఆకారం లేని పరమతత్వానికి చిహ్నం, సృష్టికి మొదలు, అనంతం లేని ఒక తత్వం అని కూడా చెప్పచ్చు. అభిషేకం చేయడం అంటే ఏంటిది? నీటితో మన అహంకారాన్ని కడగడము, పాలతో మన కోపాన్ని చల్లార్చడము, బిల్వపత్రంతో మన కోరికలను అర్పించడము. అందుకే శివుడు కోరేది వస్తువులు కాదు, మార్పు. ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని ఎంత వీలుంటే అంత జపం చేయండి, అంత బాగుంటుంది. ఇంకా ఉపవాసం ఎందుకు చేస్తారు? మీ యొక్క జీర్ణక్రియలన్నీ కూడా అద్భుతంగా క్లెన్స్ అవుతుంది, శరీరాన్ని తేలిక చేస్తుంది, ఆలోచనలు శుద్ధి చేస్తుంది, ఆత్మబలాన్ని పెంచుతుంది. అందుకే ఈరోజు ఉపవాసానికి ప్రత్యేక శక్తి ఉంది. ఉపవాసం అంటే నేను ఉపవాసం అని చెప్పి బాదం పాలు 1 లీటర్ తాగడం, రకరకాల పండ్లు తినడం కాదు. ఉపవసించడం, స్వామివారి నామస్మరణతో భగవంతుడికి దగ్గరగా వసిస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి గాను, మాఘమాసంలో చక్కగా శివరాత్రి గాను 1 నెల రోజుల గ్యాప్లో 2 ఉపవాసాలు ఉండడం వల్ల ఆరోగ్యం, ఎప్పుడైతే ఆహారం పడదో శరీరానికి, ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది క్లెన్స్ అవుతుంది, ఒక ఓవర్ ఆయిల్ లాగా అయిపోతుంది, ఆత్మబలాన్ని పెంచుతుంది. జాగరణ ఎందుకు చేయాలి మరి? శివరాత్రి జాగరణ అంటే నిద్ర లేకపోవడం కాదు, అవగాహనతో ఉండడము. నిద్ర అజ్ఞానం, జాగరణ జ్ఞానం అన్నారు. అందుకే ఈ ఒక్క రాత్రి జాగరణ జీవితంలో ఎన్నో తప్పుల నుంచి కాపాడుతుంది, జాగరణ ఉంది. ఎవరు శివరాత్రి పూజ చేయాలి? ఉద్యోగ సమస్యలు ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నారు, మానసిక ఒత్తిడి ఉన్నారు, కుటుంబ కలహాలు ఉన్నవారు శివుడి సమస్యలతో తీసుకోపోడండి. సమస్యను ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అది శివరాత్రి రోజు చేయండి, ఇదే శివకృప. శివరాత్రి రోజు ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండాలి, శివనామస్మరణ చేయాలి, బిల్వపత్రార్చన చేయాలి, కొద్దిసేపు మౌనం ఉండాలి, రాత్రి ధ్యానం లేదా మంచి కథ, శివకథ వినండి చక్కగా. అందుకని సినిమాలకు వెళ్ళి టైం పాస్ చేయడం కాదు. భయం అవసరం లేదు, ఖరీదైన పూజ అక్కర్లేదు, భక్తి అవగాహన చాలండి. ఎవరు చెప్పిన శివరాత్రి నిజం, ఇది గుర్తుపెట్టుకోండి. శివుడు కోరికలు తీరుస్తాడు అనుకుంటే అది భక్తి, శివుడు మనల్ని మారుస్తాడు అనుకుంటే అది జ్ఞానం. మహాశివరాత్రి కోరికల పండగ కాదు, చైతన్య పండగ. మహాశివరాత్రి మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, శివతత్వం ప్రసాదించాలని ఓం నమ శివాయ. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ యొక్క కైలాసనాథుని ప్రార్థన చేసుకుంటున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.